ఎవరు ఆ వ్యక్తి అంటే, పుట్టినది మొదలుకొని నేటి వరకు అతడు చచ్చుబడిపోయిన కాళ్ళు వంటి వాడు. అంటే నడవలేని స్థితి, నిలబడలేని స్థితి. చూడండి, నడవలేక నిలబడలేక ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే బహు భయంకరంగా ఉంటుంది. మరి అతనికి ఆహారం పెట్టడానికి ఏదన్నా వసతి ఉందా? ఆహారం పెట్టేటువంటి వారు ఎవరన్నా ఉన్నారు అంటే లేరు. కేవలం అతనికి ఉన్నటువంటి ఒకే ఒక్క అవకాశం, ఒకే ఒక్క ఆప్షన్ ఏదైతే ఉందో, భిక్షాటన చేయటం అనేటువంటి ఆ ఆప్షన్ ఒకటే ఉంది, అవకాశం ఒకటే ఉంది. అయితే ఈ భిక్షాటన చేయాలి అన్నా కూడా దేవాలయం దాకా వెళ్ళాలి. వెళ్ళాలంటే ఎలా వీలు పడదుగా. ఈ కుంట అతను నడుచుకుంటూ వెళ్తాడా? వెళ్ళలేడు. కనుక ఎవరో ఒకళ్ళు చుట్టుప్రక్కల వాళ్ళు జాలిపడి, నీ టైము అవుతుంది కదా, త్వరగా రా అని చెప్పి మేము తీసుకెళ్తాంలే, మెట్ల దగ్గర కూర్చోబెడతాం అని ఆ చిన్న సహాయం అన్న చేద్దాంలే అని చెప్పి ఎవరో ఒకరో దారిని పోయేటువంటి వారు వచ్చి జాలి తలిచి అతను తీసుకొచ్చి ఆ మెట్ల మీద కూర్చోబెట్టేవాళ్ళు. వాళ్ళు ఎక్కడైతే కూర్చోబెట్టారో అక్కడే ఉంటాడు. ఎండొచ్చినా, వానొచ్చినా, లేకపోతే మరి ఏ విధమైనటువంటి ప్రమాదకరమైనటువంటి కీటకాలు మీదకు వచ్చినా అక్కడి నుంచి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే తన కాళ్ళు రెండు చచ్చుబడిపోయినాయి. కనుక తన జీవితం అంతా ఎలా ఉందంటే, ఇది ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, పుట్టింది మొదలుకొని అంటే సుమారుగా అతనికి 38-40 సంవత్సరాల మధ్యలో ఉంటాడు ఆయన. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతని కాళ్ళు చచ్చుబడిపోయి ఉన్నాయి. నిలబడలేక, నడవలేక, ఎన్నో తన స్నేహితులు ఉన్నట్లుగా పరిగెత్తుతూ, నడుస్తూ, గెంతుతున్నట్లుగా నేను చేయలేకపోతున్నాను అనేటువంటి బాధ మానసికంగా అతనికి ఎంతో ఉంటుంది. నాకు కావాల్సింది ఏదో నేను తీసుకొని రావడానికి కూడా నాకు ఈ కాళ్ళు సహకరించట్లేదు. ఏంటి జీవితం, ఏంటి పరిస్థితి అని బహుశా అతని జీవితంలో ఎన్నో దినాలు, ఎన్నో రాత్రులు ఆయన వేదన అనుభవిస్తూనే ఉండొచ్చు. అలాగే వచ్చాడు. అలాగే వచ్చి ఈరోజు కూడా దేవుని మందిరం ఎదుట మెట్ల మీద కూర్చొని ఎంతో కొంత భిక్షాటన చేద్దాం, ఎంతో కొంత ధనాన్ని పోగు చేసుకుందాం, ఎంతో కొంత ధనాన్ని మనం పోగు చేసుకుని 4 రోజులు ఆహారం కొదువు లేకుండా తిందాం అన్నట్లుగా తన అలవాటు చొప్పున భిక్షాటన చేయడం మొదలుపెట్టాడు. నేను అంటాను, బహుశా అతనికి కూడా తెలియదు అతని పుట్టుకతో నుండి వస్తున్నటువంటి సమస్య నుండి విడుదల పొందుకుంటాడన్న సంగతి బహుశా అతనికి ఆ రోజు తెలియకపోవచ్చు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఎన్నో సంవత్సరాల నుంచి వేదన అనుభవిస్తున్న ఈ వ్యక్తికి ఆ రోజే విడుదల కాబోతుందన్న సంగతి బహుశా అతడికి తెలియదు. ఈరోజు డబ్బులు సంపాదించుకుందామనే అనుకుంటున్నాడు, కానీ నా యొక్క సమస్యకు పులి స్టాప్ పడే దినము ఈరోజు ఉండబోతుందన్న సంగతి అతనికి తెలియదు. ఈరోజు మనుషులంగా మనం కూడా ఏంటంటే, మనుషులు ఇచ్చేటువంటి వాటి మీద మనం ఆధారపడతాం అనేక సార్లు. మనుషులు కల్పించేటువంటి పనుల మీద ఆధారపడతాం కొన్నిసార్లు. మనుషులు ఇస్తారు అన్నారు కదా, ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేస్తారు. నా ఆపద సమయానికి వాళ్ళు కొంత ధనం ఇస్తానన్నారు కదా, వాళ్ళు ఇస్తారు ఖచ్చితంగా. ధైర్యం అంతా ఏది అంటే ఇస్తానన్న వాళ్ళ మీదే. ఆ సమయం రానే వస్తుంది, నీ అత్యవసర సమయానికి ఇస్తామన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఖాళీ చేయి చూపించేటువంటి సందర్భాలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మనుష్యులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.
రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మీద ఆధారపడవలసినటువంటి మనుష్యుడు ఎవరెవరి మీద ఆధారపడడం నేర్చుకున్నారు. మనుష్యులను ఆశ్రయించిన ప్రతిసారి కూడా మనకు కనబడుతుంది ఏంటంటే నిరాశ, నిస్పృహలే. యేసుక్రీస్తు ప్రభుల వారు గర్భములో ఉన్నప్పుడు, మరియమ్మ గారు ప్రసవ వేదన కలుగుతున్నప్పుడు ఆ ఇంట ఈ ఇంట తలుపును కొట్టి, అమ్మా నా భార్య ప్రసవించబోతుంది కనుక మీ యొక్క గృహంలోనికి రానిస్తారా, మిమ్మల్ని వేడుకుంటున్నాను దయచేసి లోపలికి రానిస్తారా అని అంటే వాళ్ళు అన్నారు, ఇక్కడ స్థలం లేదయ్యా, కొంచెం పైకి వెళ్ళి చూడు. అవునమ్మా సరే అని మరలా ముందుకు వెళ్ళారు. అక్కడ కొంతమందిని అడిగారు, అమ్మా నా యొక్క భార్య నొప్పులతో బాధపడుతుంది, ఎప్పుడైనా ఏ క్షణానైనా ప్రసవించవచ్చు కనుక దయచేసి ఈ సహాయం చేసి పెట్టండి అని అడిగి ఉండొచ్చు. బహుశా ఎంతో మందిని వేడుకొని ఉండొచ్చు. నాటనే కాదు కానీ నేటికి మనుషుల మీద ఆధారపడేటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటో తెలుసా, మా దగ్గర అవకాశం లేదు, మా దగ్గర మీరు ఉండడానికి ఆశ్రయం లేదు, మా దగ్గర అంత ధనము మా దగ్గర లేదు, అయ్యా మిమ్మల్నే నమ్మొచ్చాం అయితే ఏంటి అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ మనుషుడు అనుకుంటున్నాడంట, దేవాలయం వద్ద కూర్చున్నటువంటి ఈ కుంటి వ్యక్తి, చచ్చుబడిపోయిన కాళ్ళు రెండు చచ్చిపోయినటువంటి ఈ వ్యక్తి ఆలోచన చేస్తున్నాడు ఏంటంటే, వచ్చే పోయే వారి దగ్గర ఎంతో కొంత ధనాన్ని తీసుకుందాం, అడుగుదాం, ఇంకొంచెం బలంగా అడుగుదాం, ఇంకొంచెం రిక్వెస్టింగ్ అడుగుదాం, 4 రూపాయలు వెనకేసుకుందాం అనే ఆలోచనలోనే ఉన్నాడు. ఎవరి మీద ఆధారపడుతున్నాడు అంటే, ఇతను బాల్యము నుంచి నేటి వరకు కూడా మనుష్యులు ఇచ్చేటువంటి ధనం మీద ఆధారపడుతున్నాడు. ఎవరో జాలి తలిచి వేస్తే ఆ రోజు ఆహారం, వేయకపోతే ఆహారం లేదు. కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది, దేవుని మీద ఆలోచన ఉండదు కానీ మనుష్యుల మీదే అమితమైనటువంటి ఆశను పెట్టుకుంటాం. బంధువులు అయి ఉండొచ్చు, మన కష్ట సమయాల్లో మనల్ని రక్షించేవారు మన బంధువులే అని అనుకుని ఉండొచ్చు. మా బాబాయ్ ఉన్నాడు కదా, ఆయన మంచి ఉన్నతమైనటువంటి ఆస్తిపరుడు, ఉన్నతమైనటువంటి అధికారం కలిగిన వాడు. మా మామయ్య ఉన్నాడు కదా, మా తాతయ్య ఉన్నాడు కదా అని ఒక్కొక్కరి మీద ఆధారపడతాం. ఆధారపడినంత కాలము కూడా మనం దేవుని ఆశీర్వాదం చూడలేం. మనుషుల మీద ఆధారపడినంత వరకు కూడా మన జీవితంలో ఆశీర్వాదాన్ని మనం చూడలేం. మనుషుల మీద ఆధారపడినంత వరకు కూడా మన జీవితాల్లో ఏదైతే మనం చూడాలనుకుంటున్నామో, ఏ అద్భుతం కొరకైతే మనం కనిపెడుతున్నామో ఆ అద్భుతాన్ని ఎప్పటికీ చూడలేం. ఈ వ్యక్తి బాల్యము నుంచి కుంటివానిగానే బ్రతుకుచున్నాడు, ఒకరి మీద ఆధారపడుతూనే ఉన్నాడు, ఒకరి మీద ఆధారపడుతూ బ్రతుకుచున్నటువంటి జీవితం. ఒక్కరోజైనా దేవుని మీద ఆధారపడి ఉంటే ఆ వ్యక్తి నాటనే దిగ్గున లేచేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఒక్కరోజన్నా దేవుని మీద ఆధారపడి ఉంటే, నా దేవా నన్ను కరుణింపుము, నన్ను రక్షింపుము, నన్ను ముట్టి స్వస్థపరచుమని హృదయపూర్వకంగా ప్రభువుని ఆశ్రయిస్తే ప్రభు కాదనేవాడా? నిశ్చయంగా కార్యం జరిగించేవాడే. అయితే ఇతని యొక్క ప్రవర్తన ఎలా ఉందో తెలుసా? దేవాలయానికి వచ్చేవారిని, వెళ్ళేవారి వైపు, వారి హస్తాల వైపు, వారి చేతుల వైపు చూస్తూ ఆశగా కనిపెట్టుకొని చూస్తున్నాడు. ఎవరి చేతి వైపు అంట? దేవాలయానికి వచ్చేవారిని. చూడండి, మనం ఎప్పుడైనా చర్చెస్కి వెళ్ళినప్పుడు, పెద్ద పెద్ద టౌన్ చర్చెస్ అని,
మీరు ఎప్పుడైనా వెళ్ళే ఉంటారు. మనం నాగపట్నం దగ్గరికి వెళ్ళినా కనబడతారు, అలాగే గుణదల కొండకి వెళ్ళినా కూడా భిక్షాటన చేసేవాళ్ళు మెట్ల మీద తగులుతూనే ఉంటారు. నిజంగా వాళ్ళందరూ కూడా ఏం చేస్తారా అంటే వచ్చే పోయే భక్తుల దగ్గర ఎంతో కొంత ధనాన్ని ఆశిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి జీవితం కూడా అదే. వచ్చే పోయే వారిని ఆశతో ఎదురు చూస్తూ అడుగుతూ ఏమంటున్నారంట, అయ్యా దయచేసి ఎంతన్నా ఇస్తారా, మీ దగ్గర ఏమైనా ఉంటాయా అని అడిగేటువంటి స్వబుద్ధి. ఇతని ఆలోచన అంతా కూడా కేవలము అడుక్కునే దాని మీదే తన జీవితం కొనసాగించబడుతుంది. ఆయన అంటున్నటువంటి మాట చదువుదాం, చూడండి 2వ వచనం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారయమను దేవాలయపు ద్వారమునొద్ద, చూడండి, శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు, దేవాలయంలోనికి ప్రవేశించబోయేటప్పుడు వాడు చూచి భిక్షమడుగగా చూడండి, అందరినీ అడుగుతున్నాడు. ఇప్పుడు సర్వోన్నతమైన దేవుని యొక్క సేవకులు అక్కడికి వస్తున్నారు. 2 పాస్టర్ గారులు వస్తున్నారు. ఎవరమ్మా? 2 పాస్టర్ గారులు వస్తున్నారు. అయితే ఆ 2 సేవకులు అక్కడికి వస్తున్నప్పుడు అందరినీ చూసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ఇంకో వ్యక్తి, ఇదిగో 2 మనుషులు బాగా బ్యాగున భుజాన తగిలించుకొని, అబ్బా భలే కనబడుతున్నారా వీళ్ళు, చూడడానికి మంచి ఆస్తిపరులాగా ఉన్నారు కనుక వీళ్ళని ఎంతో కొంత అడుగుదాం, ఖచ్చితంగా ఈరోజు ఎంతో కొంత డబ్బు మనకు వస్తుంది కనుక మనం మన జీవితాన్ని కొనసాగించవచ్చు. ఆత్మ సంబంధమైన వ్యక్తులు కదా వీళ్ళు, సేవకులు ఆత్మ సంబంధమైన వ్యక్తులు. అందుకనే తన ఆశ ఏంటో దూరం నుంచే ఈ సేవకులు కనిపెట్టారు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆత్మచేత నింపబడినటువంటి జనులు ఎవరైతే పడిపోయి ఉన్నారో, ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, ఎవరైతే వేదనకరమైనటువంటి మార్గముల గుండా నడిపించబడుతున్నారో, వారి యొద్దకు దేవుని సేవకులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, దేవుని యొక్క సేవకునికి వారి యొక్క బలహీనత, వారి యొక్క ప్రతి విధమైనటువంటి దుఃఖకరమైన జీవితం సేవకులకు దేవుడు బయలుపరుస్తాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈ సేవకులు మామూలు వ్యక్తులు కాదు. ఈ సేవకులు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఆషామాషి సేవకులు కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారిని బ్రతికున్న దినాల్లో ఆయనతో కూడా నివసించిన వారు, ఆయనను నేరుగా స్పర్శించిన వారు, ఆయన అద్భుత కార్యాలు మహత్కార్యాలు చేయుట చూచిన వారు, ఆయన చేత పిలువబడిన వారు, ఆయన ద్వారా ఏర్పరచబడిన వారు, ఆయన ద్వారా పంపబడిన వారు. దేనికి స్తోత్రం కలుగును గాక. అందుకే యోహాను గారు అంటారు కదా, మేము చూచినట్టు స్పర్శించినట్టు గ్రహించినటువంటి ఆ యేసును ప్రకటించుట మేము మానం అంటారు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి శక్తి కలిగినటువంటి సేవకులు వారి మధ్యలోనికి వస్తూ ఉంటే, ఈ వ్యక్తి మాత్రం అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా ఏమన్నా ఇస్తారా, బంగారమో వెండో. తన ఆశ చూడండి, చదవండి అన్నమాట. పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడండి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని మా యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. వాని యొద్ద ఏదైనా దొరుకునని కనిపెట్టుచు లక్ష్యముంచెను. ఇంతలో వాళ్ళు అంటారు కదా,
అంతట పేతురు వెండి బంగారాలు నా యొద్ద లేవు చాలు గాని చాలు చాలు వెండి బంగారములు మా యొద్ద లేవు గాని మా యొద్ద లేవు నువ్వు ఆశిస్తున్నట్లుగా. బహుశా ఈ వ్యక్తి అందరిని తినడానికి ఆహారం అడిగాడేమో, లేకపోతే ₹1 ఒక కాసులో 2 కాసులో అడిగి ఉండొచ్చు. అందరినీ ఆహారం అడిగి ఉండొచ్చు, అందరినీ రకరకాల తిండి పదార్థాల గురించి అడిగి ఉండొచ్చు. కానీ పేతురు యోహాను గారులను చూసినప్పుడు మాత్రం తన హృదయంలో ఒక ఆశ కలిగింది. ఏంటో తెలుసా? వెండి బంగారాలు ఏమన్నా ఇస్తారేమో. ఆ దినాల్లో సేవకుల్ని కలవడానికి వెళ్ళేటప్పుడు కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే వెండిని తీసుకుని వెళ్ళేవారు, లేదంటే బంగారపు నాణ్యాలను తీసుకుని వెళ్ళేవారు. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే సౌలు అభిషేకించబడే మునుపు సమూయేలు ప్రవక్త గారి దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, దైవ సేవకుడి దగ్గరికి మనం ఒట్టి చేతులతో వెళ్ళకూడదని ఏం చేసేవాడంటే వెండి కాసులను తీసుకుని వెళ్ళాడు, కొంత వెండిని తీసుకుని వెళ్ళాడు. వెండి అనగా కొన్ని ట్రాన్స్లేషన్స్ లో అది బంగారము వంటిది అని అర్థం. వెండి అనగా మనకి కనబడుతుంది సిల్వర్ అని ఉండొచ్చు, కానీ హీబ్రూ వర్డ్స్ లో మనం చూస్తే అది బంగారముతో కూడినది, బంగారము. ఆ బంగారాన్ని తీసుకొని ఏం చేశాడంట? ప్రవక్త అయినటువంటి సమూయేలు దగ్గరికి సౌలు వెళ్ళాడు. అలాగా సేవకుని కలిసేటప్పుడు, లేకపోతే యాజకులను కలిసేటప్పుడు, ప్రవక్తలను కలిసేటప్పుడు, దేవాలయంలోనికి వెళ్ళేటప్పుడు వెండిని లేదంటే బంగారమును తీసుకువెళ్ళేటువంటి వారు సంపన్నులు. వీరు చూడడానికి సంపన్నులుగా కనబడుతున్నారు. దేవుని బిడ్డలు ఎక్కడున్నా కూడా ఒక తెలియనటువంటి ముఖకాంతి వారిలో ఉంచుతాడు దేవుడు. వారికి పెద్ద అలంకరణలు ఏమి ఉండవు, కానీ వారు చూడడానికి మంచి ధనవంతులుగా దేవుడు చూపిస్తాడు జనులకి. చూడండి, అలంకరించబడిన వారు, అలంకరణ లేనటువంటి వారి యొక్క విధానం లోకరీత్యా చూడడానికి పెద్దగా బాగోదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి అలంకరణ లేకపోయినను కూడా ధనవంతునిగా ఏదో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ దేవుడు వానిలో ఉంచుతాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. క్రైస్తవునిగా నీవు నేను ఎలా ఉండాలి అని అంటే ఆకర్షింపబడాలి. ఎలాగంటే దేవుని ఆత్మ చేత నింపబడి అనేకమైన జనులు నిన్ను చూసి ఏం చేయాలంట? ఆకర్షించబడాలి. అబ్బా, వీరిలో ఏదో తెలియనటువంటి ఒక తేజస్సు ఉంది, ఆ దేవుడే వీరిని మహిమతో నింపాడే అని జనులు ఆశ్చర్యపోవాలి. వెండి బంగారాలు ఏమైనా దొరుకుతాయా అని ఈ భిక్షాటన చేస్తున్నటువంటి వ్యక్తి వారి దగ్గర చిల్లిగవ్వలేనటువంటి అత్యంత పేదలైనటువంటి ఈ శిష్యులను చూసి వీళ్ళ దగ్గర వెండి బంగారం ఏమైనా దొరికిద్దేమో అనుకున్నాడు. కానీ ఈ సేవకులు ఎలాంటి వాళ్ళు? సంచి మొత్తం తిరిగేస్తే ₹1 కూడా కనపడదు. ఈ సేవకులు ఎలాంటి వాళ్ళు అంట? మీ దగ్గర ఉన్న సంచి మొత్తం బోర్లు ఇచ్చండి అంటే ₹1 ఒక కాసు కూడా కనపడదు దాంట్లో. కానీ ఏమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఖచ్చితంగా వీరు ధనవంతులై ఉండొచ్చు కనుక వీరి దగ్గర ఎంతో కొంత ధనాన్ని మనం, ధనం కాదు బంగారం కానీ వెండి కానీ ఏదో ఒకటి ఇస్తారు, తీసుకుందాం అని ఆశతో ఎదురు చూస్తా ఉన్నాడు. కానీ వాడికి అర్థం కానిది ఏంటో తెలుసా? బంగారము కన్నను, వెండి కన్నను, వెలగల్ల రాళ్ల కన్నను అత్యంత శ్రేష్టమైన క్రీస్తును వారు ధరించుకొని ఉన్నారు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తును ధరించుకున్నటువంటి వారు ఈ పేతురు యోహాను గారు. దేనికి స్తోత్రం కలిగిన గాక. క్రీస్తును ధరించుకొని ఉన్నాం మనం. ఈ మైక్ అనే శబ్దం ద్వారా ఆలకిస్తున్న వారు కూడా ఆలకించండి. క్రీస్తును ధరించుకున్నటువంటి వారే ఈ లోకంలో అత్యంత ధనవంతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు మేడలు ఉండకపోవచ్చు, మెద్దలు ఉండకపోవచ్చు, కారు బంగ్లాలు ఉండకపోవచ్చు, ఆస్తి ఐశ్వర్యములు ఉండకపోవచ్చు, ఎకరాల కొలది ఎకరాలు పొలాలు ఉండకపోవచ్చు, కానీ
ఈ లోకం అంతటికన్నా అత్యంత శ్రేష్టమైన ఖరీదు కలిగినటువంటి వెల చెల్లించలేనటువంటి క్రీస్తును ధరించుకున్న వాడే నిజమైన ధనవంతుడు, భాగ్యవంతుడు ఈ లోకంలో. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయం క్రీస్తును ధరించుకున్న వారిగా మనం నడిపించబడాలి. క్రీస్తు లేకపోతే, క్రీస్తును నువ్వు ధరించకపోతే ఈ లోకంలో నీకున్న సమస్తము కూడా వ్యర్థమే. ఈ లోకంలో కలిగి ఉన్న సమస్తము కూడా శూన్యమే. యేసుక్రీస్తు ప్రభుల వారిని కలిగినటువంటి వారు ధనవంతులుగా మార్చబడుతుంటే, ఐశ్వర్యవంతులుగా దేవుడు మారుస్తుంటే, ఐశ్వర్యవంతులేమో క్రీస్తును త్రోసివేసిన వారిగా కనబడుతున్నారు. క్రీస్తు లేని ధనం వ్యర్థం, క్రీస్తు లేని ఆస్తి వ్యర్థం, క్రీస్తు లేని సంపద వ్యర్థమే. ఇవన్నీ ఒకరోజు నిన్ను వదిలి వెళ్ళిపోతాయి. ఒకవేళ నీవు నిజముగా క్రీస్తును ధరించుకున్న వాడివైతే ఇక్కడ కూడా అత్యంత ధనవంతుడవే, పరమందు కూడా అత్యంత ధనవంతుడవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురు అంటాడు కదా, మీరు క్షయమైన అలంకరణ కాకుండా అక్షయమైన అలంకరణ కలిగి ఉండాలి. అక్షయమైన అలంకరణ అనగా క్రీస్తును ధరించుకున్నటయే. క్రీస్తును ధరించుకున్నటువంటి వారు ధనవంతులనుగా దేవుడు మారుస్తాడు. ఇహలోకమందే కాదు, బయటకు కనిపించకపోవచ్చు కానీ వారు క్రీస్తులో ధనవంతులే. ఉదయకాల సమయం ముందు ప్రభు వాటి కృపతో మనల్ని నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అతడు అడుగుతున్నటువంటి ప్రశ్న, నీ దగ్గర వెండి బంగారం ఏదైనా దొరుకుతుందా అంటే వాళ్ళు అన్నారు, మా దగ్గర ఒక్క కాశీ కూడా లేదు, ఒక్క నాణెము కూడా లేదు మా దగ్గర. ఇంకా చెప్పాలంటే వెండి బంగారం అస్సలే లేవు. అయితే మేము ధరించుకున్నటువంటి ఒక శక్తి ఉంది, మేము ధరించుకున్నటువంటి ఒక బలం ఉంది, మా మీద ఒక వెలకట్టలేని అభిషేకం ఉంది. అయితే వాటి మహిమ ఏంటంటే, నీవు ఆశించుచున్నట్లుగా వెండి బంగారాలు నేను ఇవ్వలేకపోవచ్చు, కానీ నీ సమస్యను నా దేవుడు పుట్టుక నుంచి భరిస్తున్న ఈ సమస్యకు నా దేవుడు ఈ ఉదయకాల సమయం ముందు నీకు పరిష్కారం దయచేయును గాక అని అన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పుట్టినది మొదలుకొని నేటి వరకు కూడా నీ సమస్యను ఎవరు తీర్చలేకపోయారే, నా దేవుడు ఈ ఉదయకాల సమయం ముందు తీర్చమని మమ్మల్ని ఇక్కడ పంపించాడు. అదేంటో తెలుసా? వెండి బంగారాలు ఇమని కాదు, కానీ నీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టమని చెప్పాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు బహుశా ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి సమస్యలతో బాధపడుతున్నారో నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాల నుంచి ఏ వేదనతో బాధపడుతున్నారో తెలియదు, ఎన్ని సంవత్సరాల నుంచి ఏ బలహీనతతో బాధపడుతున్నారో నాకు తెలియదు, కానీ నా దేవుడు అంటున్నాడు కదా, ఈ ఉదయకాల సమయమందు ఆయన స్వరము వినపడుచుండగా, ఆయన స్వరం నీ చెవును తాకుచుండగా నీ సమస్యకు నా దేవుడు ఈ ఉదయకాల సమయము ఫుల్ స్టాప్ పెట్టునుగాక. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కుంటి వ్యాధిగ్రస్తుని యొక్క సమస్య తీరలేదు, కానీ తన దాసులు అక్కడ అడుగుపెట్టి, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ నజరేయుడైన యేసు నామమున లేచి నిలవబడమని అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ జీసస్ మైటీ నేమ్ రైజ్ అప్ అండ్ వాక్. యేసు క్రీస్తు ప్రశస్తమైన శ్రేష్టమైన నామమున లేచి నిలబడి నడువు అన్నారు. అంతే. వాడికి ఏం అర్థం కాల. ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి నా పరిస్థితి ఏంటి, ఒక మాట చెప్పగానే లేచిపోతామా అని అనుకోలే. దేవుని సేవకుడు చెప్పినప్పుడు విశ్వాసం ఉంచడం ప్రాముఖ్యం. ఆ వ్యక్తి వెంటనే ఏం చేశాడంట, ఒక్కసారిగా దిగ్గున లేచాడు. ఆ మాట చదవండి.
వాని కుడి చెయ్యి పట్టుకొని వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు వెంటనే తన పాదాలు చీలమండలంలో బలము పొందెను. వాడు దిగ్గున లేచి, వాడు చూడండి ఎట్లా లేచాడు, దిగ్గున లేచాడంట. నిలిచి నడిచెను. దిగ్గున లేచి నిలిచి నడిచాడు. అంతవరకు తన పరిస్థితి ఏంటయ్యా అంటే నిలబడలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, గంతులు వేయలేని పరిస్థితి. పుట్టింది మొదలుకొని నేటి వరకు అదే సమస్యతో వేదన, బాధ, దుఃఖము, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినటువంటి తన జీవితంలో తను కూడా ఊహించినటువంటి ఒక గొప్ప కార్యాన్ని నా దేవుడు తన శిష్యుల ద్వారా, సేవకుల ద్వారా ఏర్పరచుకొని చేయగా వారు ఏం చేశారంటే అతను దిగ్గున లేచి నిలబడ్డాడు. ఈరోజు నువ్వు ఏ సమస్యలో కృంగిపోయావో నాకు తెలియదు కానీ, ఏ విధమైన బలహీనతల చేత నలిగిపోయావో నాకు తెలియదు కానీ, ఏ విధమైన శోధనలు నిన్ను ముట్టి నిన్ను చతికిల పడేటట్లుగా చేసినాయో తెలియదు కానీ, నా దేవుడు దానికి ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేయి పట్టుకొని లేపగా దిగ్గున లేచాడు. ఈరోజు ప్రభు కొంతమంది హస్తాలను పట్టుకొని లేవనెత్తాలని ఇష్టపడుతున్నాడు. ఆయన హస్తముతో లేపినప్పుడు దిగ్గున లేచేటువంటి అనుభవం మనం పొందుకుందాము గాక. ఆమేన్. చూడండి, చాలా మందిని ఆధ్యాత్మిక స్థితిలో నిద్ర లేపుతున్నప్పుడు, చేయి పట్టుకొని లేవనెత్తుతున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే లెగవలేరు. ఈ చతికిల పడిపోయిన స్థితి ఏంటో దేన్ని సూచిస్తుందంటే ఆత్మీయతలో చతికిల పడిపోయిన స్థితి. ఈ చతికిల పడిపోయిన స్థితి ఏంటో తెలుసా? పుట్టింది మొదలుకొని 38-40 సంవత్సరాల వరకు ఆత్మీయతలో చచ్చుబడిపోయిన పరిస్థితి అతనిది. అంటే దాని అర్థం ఏంటంటే దేవాలయపు మెట్లు దాకా రాగలుగుతున్నాడు కానీ ఆ మెట్ల మీద నుంచి దేవుని మందిరంలోకి వెళ్ళలేకపోతున్నాడు. అర్థమవుతుందా? చతికిల పడిపోయిన వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు ప్రార్థన, ఒకప్పుడు భక్తి, ఒకప్పుడు ఉపవాస కూడికలు, ఒకప్పుడు మేము చేసే ఆ భక్తి ఎంత గొప్పదో, దేవుని సన్నిధిలో అప్పుడో ఇప్పుడో చేసినవి కాదు. ఈ రోజు నీ భక్తి నిలబడగలిగే విధంగా ఉందా? చతికిల పడిపోయినట్లుగా ఉందా? బహుశా గడిచిన దినాల్లో ఉండొచ్చు కానీ ఈరోజు నీవు నిలబడి ఉన్నావా? చతికిల పడిపోయి ఉన్నావా? మన దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. చతికిల పడిపోతే యేసునామమున దిగ్గున లేచుదువు గాక. ఆమేన్. స్థిరపడిపోయాడు, మెట్ల మీద కూర్చొని పోయాడు. ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాలి. మీలో కూడా కొంతమందిని ప్రార్థనకు రావడానికి ఎవరో ఒకళ్ళు పిలిస్తేనే వస్తారు, పిలిస్తేనే వద్దాంలే అనుకునేటువంటి స్వభావం. అంటే ఎవరో ఒకళ్ళు ఈ భిక్షగాడిని మోసుకొని వచ్చినట్లుగా మీ ఆత్మీయ స్థితి చతికిల పడిపోయింది కాబట్టి ఎవరో ఒకళ్ళు పిలవాలి. ఎవరో ఒకళ్ళు పిలిస్తేనే దేవుని మందిరం, ఎవరో పిలవకపోతే అదే చతికిల పడిపోయిన పరిస్థితి. మరి దేవుడు ఎలా కార్యాలు చేయాలని ఇష్టపడతాడు? దేవుడు ఎలా కార్యాలు చేయడానికి నీవు అర్హత పొందుకుంటావు? ఈరోజు అటువంటి పరిస్థితి మన నుంచి విడిచిపోవునుగాక. ఆమేన్. ఎవరో మనల్ని తీసుకుని వచ్చేదాకా మనం చతికిల పడి ఉండకూడదు. కానీ సమయము 9 గంటలంటే 8:50 కల్లా వచ్చి ఉందము గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయం ఎప్పుడంట? 9 అంటే 10ంటికి కాదు సమయం, 8:50కి సమయం. ముందే రావాలి ఆతురత. ఈరోజు దేవుని ద్వారా నేను విడుదల పొందుకోవాలి, ఈరోజు దేవుని వర్తమానం ద్వారా నేను బలం పొందుకోవాలి, ఈరోజు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మతో నింపబడాలి అనేటువంటి ఆకలి, అనేటువంటి ఒక ఆతురత నీలో ఉండాలి. అలా ఉంటేనే నా దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు. ఆశ కలిగి ఉండాలి. దేవుని ద్వారా ఈరోజు నూతనమైన కార్యం నా జీవితంలో చూడాలి, నా జీవితంలో ఎప్పటి నుంచి ఉన్న సమస్యకు విడుదల పొందుకోవాలి అనేటువంటి ఒక ఆశ. చతికిల పడిపోయిన స్థితిలో నుంచి లేచినప్పుడు, అనగా
ఆయన సన్నిధిలో గడపాలని ఆతురత నీలో ఉండి, నీ కాలు నిలకడగా ఉండక మందిరం వైపు పరిగెట్టాలని నీ కాలు నిన్ను బలవంతము చేసినప్పుడు నీవు ఏంటో తెలుసా? అప్పుడు ఆత్మీయ స్థితిలో నీవు బలము కలిగి ఉండి చతికిల పడిపోయిన స్థితిలో లేవు గాని నిలబడే స్థితిలో ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే రెండవదిగా ఆయన చేసినట్టు తెలుసా? లేచి దిగ్గున లేచాడంట. దిగ్గున లేచాడు, దిగ్గున లేచాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ రాత్రి ఈ ఉదయకాల సమయమందు దేవుని వర్తమానం ద్వారా బలపరచబడబడుతున్న నీవు, దేవుని వాక్యం నీ చెవుల ద్వారా హృదయంలోనికి చేర్చబడుతున్న నీవు, ఈ వర్తమానం వినుచుండగానే నీ చతికిలబడిపోయిన స్థితి నా దేవుడు యేసు నామున దిగ్గున లేపుచుండగా దిగ్గున లేచుదువుగాక. హల్లెలూయా. దిగ్గున లేవాలి. ఇది లేవాల్సిన సమయం. ప్రపంచమంతా కూడా అస్తవ్యస్తాలుగా మార్చబడుతుంది. పరిశుద్ధులందరూ కొనిపోబడుతున్నారు. నిన్నటికి నిన్న ప్రకాష్ దైవ సేవకులు అకస్మాత్తుగా ఆయన మరణించాడు. నిజంగా ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి పరిచర్య చేసినటువంటి వ్యక్తి. అనేక మందిని చతికిల పడిపోయిన వారిని లేవనెత్తినటువంటి గొప్ప అభిషిక్తుడు. ఆ పరిశుద్ధుడు కొనిపోబడ్డాడు. అనేక మంది పరిశుద్ధులు కొనిపోబడుతున్నారు కనుక తర్వాత మిమ్మల్ని పురికొల్పే వాళ్ళు బహుశా ఉండకపోవచ్చు. నా దేవుడు ఆ సమయాన్ని ఈ క్షణమందే నీకు ఇస్తూ ఉండగా మనలను మనము బలపరుచుకొని దిగ్గున లేచి అనుభవంలోనికి రావాలి. దిగ్గున లేచే అనుభవం. కొంతమంది అంటారు, అమ్మా నీకు ఆరోగ్యం బాగానే ఉంటుంది రా అంటే, ఎక్కడయ్యా మా నీరసం మమ్మల్ని వదిలి వెళ్ళిపోవట్లేదు, మా బలహీనతలో మమ్మల్ని వదిలి వెళ్ళిపోవట్లేదు. కొంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత అనుకుంటా, రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఏమి లేదయ్యా నీకు అని అంటే, ఏమి లేదన్నాడంటే మొత్తానికి ఏదో నాలో ఉండుంటుంది. ఏమి లేదు అన్నాడంటే ఖచ్చితంగా ఉందన్నట్టే. ఈ డాక్టర్ కాదు కానీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఉందని చూస్తాడేమో. ఏమి లేదంటే ఈ డాక్టర్కి వైద్యం చేత కాదన్నట్టు అన్నమాట. ఏమి లేదయ్యా చక్కగా ఆరోగ్యంగా ఉండు, తిను టయానికి తిని తాగి చక్కగా విశ్రాంతి తీసుకో, సంతోషంగా ఉండు అని అంటే, కొంతమందికి ఎలా ఉంటుందంటే ఈ డాక్టర్ గారు ఏమి లేదంటున్నాడు, మొత్తానికి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటాం. ఇదొక మానసిక వేదన, మానసికమైన బలహీనత, ఆధ్యాత్మిక స్థితిలో చచ్చుబడిపోట. ఈరోజు అటువంటి పరిస్థితి మనల్ని దాటిపోవునుగాక. దేవుడు మనలను లేవనెత్తుచుండగా మనం దిగ్గున లేచుదుముగాక. రెండవదిగా అతడు లేచి నిలబడమే కాదు, తర్వాత ఏం చేశాడంట? వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు చాలు. వాడు దిగ్గున లేచి నిలిచాడు. అంతవరకు చచ్చుబడిపోయిన పడిపోయిన స్థితిలో నుంచి దిగ్గున లేచాడు. లేచిన తర్వాత రెండవదిగా మనం ఏం చేయాలంట? నడవాలి. మనలను పురికొల్పుతుండగా, మనలను బలపరుస్తుండగా, మనలను స్వస్థపరుస్తుండగా, మనలను అభిషేకిస్తుండగా మనం ఎక్కడికి వెళ్ళాలంటే మన అడుగులు ఒక్కొక్కటిగా లోకం వైపు కాదు అడుగులు వేయాల్సింది, లోకాన్ని చూసి కాదు అడుగులు వేయాల్సింది. మీకు బాగా ఒక విషయం చెప్పనా? మనలో చాలా మంది స్వస్థతల కొరకు దేవుని సన్నిధిలో ఉపవాసాలు ఉంటారు. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే స్వస్థత కలిగిద్ది అంటే అక్కడికి వెళ్తారు. ఆ చర్చికి వెళ్తే స్వస్థత కలిగిద్ది అంటే అక్కడికి వెళ్తారు. లేకపోతే ఆయన పండు ఇస్తే ఆ పండు తింటే స్వస్థత కలిగిద్ది అంటే అక్కడికి వెళ్తారు. ఎంతో దూరం ప్రయాస అయినా పర్లేదు, ఆటోలో ఒకళ్ళకి 50 మంది ఇరుక్కొని మరీ వెళ్దాం. ఎందుకు వెళ్తున్నారంటే వీళ్ళు స్వస్థత కొరకు వెళ్తున్నారు. వాళ్ళ ప్రయాసను చూసి దేవుడు అయ్యో ఎంతో బాధపడుతున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు కదా, కనుక వీరి పక్షాన మనం కార్యం చేద్దామని దేవుడు ఆలోచనలో ఉంటాడు. వీళ్ళ కమిట్మెంట్స్ కూడా అలాగే ఉంటాయి. నన్ను స్వస్థపరచు, అసలు నీకు సాక్షిగా నేను బతుకుతానంటారు కొంతమంది. నన్ను స్వస్థపరచు, నన్ను ముట్టు, అసలు నేను మందిరంలో ఎలా ఉంటానో చూడు,
నన్ను స్వస్థపరచు, అసలు నా జీవితం అంతా నేను నీకే అర్పించేస్తా అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు లోకంలో, నేటికి ఉంటూనే ఉన్నారు. అన్న తర్వాత ప్రభువు నిజంగానే జాలిపడి, అయ్యో నా కుమారుడు స్వస్థత పొందిన తర్వాత నా సన్నిధిలోనే ఉంటానన్నాడు, నాకు సాక్షిగానే ఉంటానన్నాడు, నాకు వేరే ఉండక నీ సన్నిధిలో నీ పాదాల యొద్దే ఉంటానని కమిట్మెంట్ ఇచ్చాడు. నిజంగా నా దాసుడు ఎంత హృదయపూర్వకంగా ఇస్తున్నాడో ఆయన కమిట్మెంట్, ఖచ్చితంగా నేను కార్యం చేయాలి. ఓ దాసుడా రా, నీ సమస్య ఏంటి? అయ్యా నా లివర్ ప్రాబ్లం అయ్యా, తాగి తాగి నా లివర్ మొత్తం కొట్టేసింది అయ్యా, ఇప్పుడైనా నువ్వు నన్ను స్వస్థపరిస్తే జీవితం మొత్తం నీకేనయ్యా. సరే దాసుడా రా, నీ లివర్ ఏది ఇట్రా దగ్గర రా అని లివర్ మీద చేసి దేవుడు స్వస్థపరిచిన తర్వాత స్వస్థత కార్యం వచ్చేసింది. యేసయ్యా నువ్వు నిజంగా గొప్ప దేవుడివి, శక్తివంతుడివి, కార్యాలు చేసేవాడవు, నా లివర్ని ముట్టి స్వస్థపరిచావు, దేవా నీకే వందనాలు, స్తోత్రాలు. ఆదివారం కనపడి సోమవారం ఎక్కడ కనపడతారు తెలుసా? మళ్ళా వైన్ షాప్లో కనపడేవాళ్ళు లేరా? తాగి తాగే లివర్ పాడైపోయింది, కానీ ఇప్పుడు మరలా రేపు ఉదయాన్నే నీ అడుగులు ఎక్కడికి వేయబడాలి? దేవుని సన్నిధిలో అడుగు వేయబడాలి. కానీ ఇప్పుడు ఎక్కడికి అడుగులు వేస్తున్నాడు? అలాగా నడుచుకుంటూ 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 మరలా ఆ బ్రాందీ షాప్లోకి వెళ్ళి కూర్చుంటే నీ నడక ఏమైపోయింది? నీ సాక్ష్యం ఏమైపోయింది? నీ జీవితంలో దేవుడు చేసిన కార్యం ఏమైపోయింది? ఆయన ఎదుట తీసుకున్న ఆ కమిట్మెంట్స్ ఏమైపోయినాయి? ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆయన సన్నిధిలోనికి రావాల్సిన ఈ పాదాలు ఎక్కడికి తీసుకువెళ్ళి అంట? మరలా పాప జీవితానికి తీసుకువెళ్ళిపోయినాయి. చూడండి, స్వస్థత పొందుకున్నటువంటి వారు అనేకులు కూడా, యేసుక్రీస్తు ద్వారా స్వస్థత పొందుకున్నటువంటి అనేకులు చివరి వరకు నీతోనే ఉంటామన్నటువంటి వారు ఆయనను సిలువ వేసే సమయానికి ఆయన విడిచి వెళ్ళిపోయారు. ఎంత దౌర్భాగ్యము, ఎంత భయంకరమైనటువంటి శాపాన్ని కొని తెచ్చుకుంటారో తెలుసా? స్వస్థత కొరకు ఆయన పాదాలు పట్టుకొని స్వస్థత దొరికిన తర్వాత ఆయన్ని వదిలి వెళ్ళిపోయే స్థితి ఈరోజు అనేకుల్లో ఉంది. నిజంగా బహుశా ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో కూడా నడిపించబడుంటే నీ పాదములు నా దేవుని నామములో ప్రకటిస్తుండగా ఆయన మందిరం వైపుగా నడుచునుగాక, ఆయన మందిరము వైపుగా ఒక్కొక్క మెట్టు ఎక్కునుగాక. పాప జీవితంలో నుంచి పాపము చేయడానికి పరిగెత్తు పాదములకు ఆనలు పుట్టిస్తానన్నాడు దేవుడు. పాపము చేయడానికి పరిగెత్తు పాదములకు ఆయన ఆనలు పుట్టిస్తాడంట. అంటే ఏంటో తెలుసా? శరీర బహుబలమైనటువంటి భయంకరమైన బలహీనత. ఈరోజు ఆయన శాపము నుంచి మనము విడిపించబడదుము గాక. మనము చేసిన నిబంధన ప్రకారంగా దేవునితో అంటుకట్టబడుదుము గాక. దేవుడు చేసిన కార్యమును బట్టి ఆయనతో మనం అంటుకట్టబడి నిలుచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా లేవనెత్తగా దిగ్గున లేచాడు. రెండవదిగా దేవుని ద్వారము యొద్దకు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు. మూడవదిగా నడుచుచు ఎటువైపు నడుస్తున్నాడు తెలుసా? మందిరం వైపుగా నడుస్తూ గంతులు వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ కాళ్ళు మొన్నటి వరకు నిలబడలేని పరిస్థితి, ఈ కాళ్ళు నిన్నటి వరకు సగం వరకు కూడా నిలబడలేని పరిస్థితి, చచ్చుబడిపోయినటువంటి స్థితిగతులు అతడు అనుభవించాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత నా దేవుడు నా జీవితంలో చేసిన కార్యము ఎంత గొప్పదంటే, ఇప్పుడు నేను లేచి నిలబడగలుగుతున్నాను. నా దేవుడు నన్ను ముట్టాడు, నా చీలమండలంలో శక్తిని అనుగ్రహించాడు, నా స్థితిని మార్చేశాడు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండే నా బ్రతుకును దేవుడు మార్చాడు. కనుక నేను లేచి నిలబడగలిగాను. అందుకని ఆ కృతజ్ఞతాపూర్వకంగా ఏం చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు మొన్నటి వరకు మందిరం గోడల దాకా మెట్ల వరకే ఉన్న నా స్థితిలో నుంచి ఇప్పుడు మందిరంలోనికి వెళ్ళే శక్తినిచ్చాడు దేవుడు. దేనికి స్తోత్రం కలిగిన గాక అని ఎంతో సంతోషంగా, సంతోషభరితుడై ఒక్కొక్క అడుగు వేసుకుంటున్నాడు, సంతోషంగా వెళ్తున్నాడు. ఆ గుమ్మము దగ్గరికి వస్తుంది. దేవుని యొక్క మందిరము ఆవరణలో అడుగు పెట్టాడు. ఆయన బలిపీఠము సమీపించుచుండగా ఆ బలిపీఠం చూసి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది.
ఆ బలిపీఠం చూసి దుఃఖముతో, బాధతో, వేదనతో ఇన్ని సంవత్సరాలు నీ సన్నిధిలోనికి రాలేకపోయానయ్యా, ఎన్ని సంవత్సరాలు ఎక్కడ వేసిన గొంగలి మెట్ల వరకే రాగలుగుతున్నాను, కానీ ఏనాడైనా ఈ మెట్లు దాటి లోపలికి వచ్చిన అనుభవం నాకు లేదయ్యా. ఏనాడైనా నీ సన్నిధానంలో ప్రభువా అని మొరపెట్టిన దినములు నా జీవితంలో లేనేలేవయ్యా. ఈరోజు నీ సింహాసనం ఎదుట నిలబడే కృపనిచ్చావు కదా యేసయ్య. నీ సింహాసనం ఎదుట నిలబడే కృపనిచ్చావు కదయ్యా అని సంతోషముతో గంతులు వేస్తున్నాడంట. ఆ గంతులు ఎలా వేస్తున్నాడంటే, నా దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యము, ఇదిగో నా దేవుని సన్నిధిలో ఆయన సింహాసనం ఎదుట నిలబడే గొప్ప భాగ్యము, గొప్ప భాగ్యము నా దేవుడు నాకు ఇచ్చాడు ఈరోజు అని ఆయన గంతులు వేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభువు నిన్ను ఆయన సింహాసనం ఎదుట నిలబెడుతున్నాడు. ఇంతవరకు మునుపెన్నడూ చూడనటువంటి రీతిగా, మునుపెన్నడూ చూడనటువంటి రీతిగా, మునుపెన్నడూ దేవుని శక్తిని అనుభవించని రీతిగా చతికిలబడిపోయిన నిన్ను లేవనెత్తుట మాత్రమే కాదు, స్వస్థపరచుట మాత్రమే కాదు, ఆయన సన్నిధిలోనికి నిన్ను నడిపించడం మాత్రమే కాదు, సర్వోన్నతమైన సింహాసనం ఎదుట దేవుడు నిలబెట్టి ఉండగా నీవు సంతోషంగా గంతులు వేసి అనుభవం పొందుకుందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు గంతులు వేస్తారో తెలుసా? ఆత్మీయ స్థితిలో చచ్చుబడిపోయినటువంటి వారు ఈ వాక్యము ద్వారా లేపబడినప్పుడు, ఆయన వాక్కు ద్వారా లేపబడినప్పుడు, ఆయన చేయి పట్టుకొని లేవనెత్తున్నప్పుడు లేవనెత్తబడి ఒక్కొక్క అడుగులు వేసుకుంటూ స్వస్థత పొందుకొని ఆ కృతజ్ఞత పూర్వకంగా ఆయన సన్నిధానంలోనికి ఒక్కొక్క అడుగు వేసుకున్నట్టు మాత్రమే కాదు, కానీ ఇప్పుడు నడుస్తూ ఆత్మీయ స్థితిలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాడు. ఆధ్యాత్మిక స్థితి మొన్నటి వరకు చచ్చుబడిపోయి ఉంటే ఇక్కడ ఎక్కుతున్న ప్రతి ఒక్కొక్క మెట్టు ఆధ్యాత్మిక స్థితిలో హెచ్చింపబడుతున్నటువంటి సూచన. ఎంతకాలం టయానికి వచ్చి టయానికి వెళ్ళిపోతాం, మౌనంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం, సేవకులు ఎంతైనా అరుచుకొని మేము చక్కగా ఆలకిస్తూనే ఉంటాం. ఆయనతో కూడా ఏకీభవించి ప్రార్థించం, ఆయనతో కూడా ఏకీభవించి ఆత్మలో ఏకమవ్వం. ఇది ఆధ్యాత్మిక స్థితిలో మెట్లు ఎక్కనటువంటి స్థితి. ప్రార్థిస్తుండగానే పరిశుద్ధాత్మ చేత నింపబడి దుఃఖముతో, వేదనతో ఆయన సన్నిధిలో మొరపెట్టుకునే కన్నీటి అనుభవం ఉందంటే నీవు ఒక మెట్టు ఎక్కినట్లే. పశ్చాత్తాపం కలిగి గుండెలు బాదుకొని ఆయన సన్నిధిలోనికి అడుగు పెట్టుచున్నావు అంటే నీవు ఒక ఆధ్యాత్మిక స్థితిలో ఒక మెట్టు ఎక్కినట్లే. ఉపవాసములతో ఆయన సన్నిధి చేరి మొరపెట్టుకున్నటువంటి అనుభవాలు నీవు పొందుకుంటున్నట్లయితే నీవు మరొక మెట్టు ఎక్కినట్లయితే, ఒక్కొక్క మెట్టు ఈ వ్యక్తి ఎక్కాడు. ఈరోజు కూడి ఉన్న మనం కూడా ఆధ్యాత్మిక స్థితిలో ఒక్కొక్క మెట్టు ఎక్కుదుము గాక. పరిశుద్ధాత్మ చేత నింపబడుట ఒక మెట్టు, అన్య భాషలతో మాట్లాడి దేవుని స్తుతించుట ఒక మెట్టు. ఈరోజు అన్ని మెట్లు ఆధ్యాత్మిక స్థితిలో దేవుడు మనల్ని ఎక్కించును గాక. ఆమేన్. చివరిగా ఆయన సన్నిధిలో గంతులు వేసినటువంటి అనుభవం ఈరోజు దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆయన సన్నిధిలో గంతులు వేయటంటే ఏంటో తెలుసా? ప్రతి ఉదయాన్నే లేచి ఆయన సన్నిధిలో స్తుతులతో, స్తోత్రాలతో ఆయన నామాన్ని స్తుతించుట, ఆయన నామాన్ని మహిమపరచుట, గంతులు వేసే అనుభవం. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు ఆరాధిస్తుండగా కేవలం కళ్ళు మూసుకొని ఉండడమే కాదు, కానీ ఏకముగా ఆత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మతో గంతులు వేసేటువంటి అనుభవం, అటువంటి అనుభవం మనం పొందుకుందుము గాక. ఆయన వాక్యం ధ్యానిస్తూ ఉండగానే ఆత్మలో గంతులు వేసే అనుభవం మనం పొందుకోవాలి. అంతేగాని క్రిస్మస్ రోజున, న్యూ ఇయర్ రోజున స్టేజీలు పెట్టి, మందిరాలు బయట పెట్టి గంతులు వేసే ఆ గంతులు కాదు. ఆ గంతులు నా దేవుడు నిశ్చయంగా శాపానికే కొని తెచ్చుకునేటువంటిది. అటువంటి గంతులను దేవుడు ఎన్నటికీ ఎప్పటికీ దాన్ని స్వీకరించడం. ఆత్మలో గంతులు వేసే అనుభవం మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారిగా మొదటిగా దిగున లేవాలి, రెండవదిగా ఆయన సన్నిధిగా ఒక్కొక్క మెట్టు ఎక్కాలి, మూడవదిగా ఆయన సన్నిధిలో సింహాసనం ఎదుట నిలబడి గంతులు వేసే అనుభవం మనం పొందుకోవాలి.
ఈ ఉదయకాల సమయం దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమె లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి, ఉదయకాల సమయంలో ఎంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము నాయన. భిక్షాటన చేస్తున్నటువంటి కుంటివాడు 30-40 సంవత్సరాల నుంచి ప్రభువా తన జీవితం అంతా కూడా మనుషుల మీద ఆధారపడినటువంటి బ్రతుకు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నటువంటి తన జీవితం, ఎలాంటి ఎదుగుదల లేదు, ఎలాంటి మార్పులు లేనటువంటి జీవితం, మనుషుల మీద ఆధారపడి మనుషుల్ని ఆశ్రయించి పొట్ట గడుపుకునేటువంటి జీవితం. అటువంటి దుస్థితి నుంచి ప్రభువా నీ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకుని నీ దాసులను పంపించి తన జీవిత సమస్యకు పరిష్కారాన్ని అనుగ్రహించిన దేవా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయమందు నా ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందయ్యా? ఒకవేళ చతికిలు పడిపోయినట్లుగా అనిపిస్తుందా? ఒకవేళ లేవలేక నడవలేక గంతులు వేయలేక చతుకులు పడిపోయినట్లుగా నీ ఆధ్యాత్మిక స్థితిలో నీ కాళ్ళు చచ్చుబడిపోయినాయా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు లేవనెత్తుచుండగా నీవు దిగ్గున లేచుదువుగాక, నీవు దిగ్గున లేచుదువుగాక, నీవు బలము పొందుకుందువుగాక. అద్భుతం పొందుకోగానే, స్వస్థత పొందుకోగానే ఆ మెట్ల మీద నుంచి ఒక్కొక్క మెట్టు దిగుకుంటా తన గృహానికి వెళ్ళి, లేకపోతే తన స్నేహితుల మధ్యలోకి వెళ్ళి విచ్చలవిడిగా తిరగలేదు ప్రభువా. నీ దాసుడు వెంటనే స్వస్థత పొందుకున్నాక ఒక్కొక్క అడుగు వేసుకొనొచ్చు మందిరములోనికి ప్రవేశించాడు ప్రభువా. ఈరోజు మా ఆధ్యాత్మిక స్థితిలో స్వస్థత పొందుకున్న తర్వాత, దిగ్గున లేచిన తర్వాత మా అడుగులు క్రిందకు కాదు కానీ మా అడుగులు పైకి, సింహాసనం వైపు మా అడుగులు పడినట్లుగా సహాయం చేయండి. ఆత్మీయ ఫలములతో నింపండి, కృపా ఫలములతో నింపండి, కృపావరములతో నింపండి. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నీ మందిర ఆవరణలో ప్రవేశించినట్లుగా నీ గొప్ప శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బలమైన ఆత్మతో నింపండి అయా. ఆధ్యాత్మిక స్థితిలో నడుచుట మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ పూర్ణులై మీ సన్నిధిలో నీ సింహాసనం ఎదుట గంతులు వేసే అనుభవం మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకములో మనుషులను ఆశ్రయించుట కన్నను కూడా నిన్ను ఆశ్రయించిన వారు ఈ 3 విషయాలు కూడా నడిపించబడి నీ సింహాసనాన్ని సమీపిస్తారు నాయన. ఈరోజు మేము కూడా నిన్ను ఆశ్రయించి నిన్ను మాత్రమే ఆశ్రయించి ఇదిగో దిగ్గున లేచే అనుభవం, నీ వైపుగా నడిపించబడే అనుభవం, నీ సింహాసనం ఎదుట నిలిచే అనుభవం యేసు నామమున కూడి ఉన్న బిడ్డలందరికీ అనుగ్రహించబడును గాక. ఈ మైక్ అనే శబ్దం ద్వారా ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడును గాక. ఈ గ్రామంలో చచ్చిపడిపోయినటువంటి, చతికిల పడిపోయినటువంటి ఆధ్యాత్మిక స్థితి కలిగిన వారు లేపబడుదురుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ ఆత్మతో శక్తితో నింపి నడిపించండి. ఈ ఉదయకాల సమయం ఇంతవరకు మాతో మాట్లాడి సరిచేసిన దేవా, వెత్తబడి నీ వాక్యం నా మా హృదయాల్లో నీరుగట్టి ఫలింపజేయండి. ఈ దినమున విని మరుసటి దినమున మరిచిపోయే వారికి కాక మా హృదయాల్లో ఈ వాక్యంను స్థిరపరచమని, వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ ఆత్మచేత ఎత్తిపట్టుకుని నడిపించమని, ఈ మైక్ అనే శబ్దం ద్వారా ఆలకిస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రశస్తమైన శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్.